కృష్ణప్రసాద్ స్పృహలోకి వచ్చాడని, కావాలంటే డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ అనగానే, వద్దు సార్, మా మామయ్యకి ప్రమాదం లేదని తెలిసినప్పుడే నేను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తాను, అప్పటిదాకా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని భూమి వేడుకుంటూ ఉండగా, అలాగేనమ్మా, నీ ధైర్య సాహసాలకి నేను ఫ్యాన్ని, నువ్వు చెప్పినట్టే చేస్తాను, పదండి ఆయన్ని చూద్దాం అని అంటూ వాళ్ళిద్దరిని తీసుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి డాక్టర్ వచ్చి ఒకసారి చెక్ చేసి, నేను మెడిసిన్ పంపిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ, బాగా ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. ఇక శారద భయంగా పక్కన కూర్చొని, ఎలా ఉన్నారండి, బాగానే ఉన్నారు కదా, నాకు చాలా భయం వేసింది అని అంటూ ఉంటుంది శారద. ఇక బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు కేపీ. ఇక అసలు బెయిల్ మీద వచ్చిన వారు అలా అడవిలోకి ఎందుకు వెళ్ళారు మామయ్య అని అడుగుతుండగా, ఆ అపూర్వ శోభాచంద్ర చెల్లిని చంపిన నింద నా మీద వేసింది, నాకు జైలు శిక్ష పడేదాకా తను వదిలిపెట్టదని నాకు అర్థమైంది, తను తప్పించుకొని నన్ను బలి చేస్తుంది, అందుకనే నేను బలైపోయినా పర్లేదు, కానీ ఆ అపూర్వని చంపాలని కావాలనే నేను అడవిలోకి రప్పించాను, కానీ తెలివిగా శరత్చంద్ర కూడా అక్కడికి వచ్చేలా అపూర్వ ప్లాన్ చేసింది, నేను తనని చంపే చివరి నిమిషంలో శరత్చంద్ర అక్కడికి వచ్చాడు, తను రాకపోతే నేను ఆ అపూర్వాన్ని చంపేసేవాణ్ణి, కానీ లాస్ట్ మినిట్లో నా చేయి కొరికి అపూర్వ పక్కకి తప్పించుకుంటుంది అని అంటూ ఉంటాడు కేపీ. ఇక పక్కనే విండో దగ్గర నిలబడి శారదాని షూట్ చేసిన రౌడీ వీళ్ళిద్దరి మాటలు గమనించి షాక్ అవుతాడు. మళ్ళీ భూమి ఇలా అడుగుతూ ఉంటుంది, మీ గుండెల్లో బుల్లెట్ ఎలా దిగింది అని అంటూ ఉండగా, ఒక్క నిమిషం తటపటాయించిన కేపీ, మీ నాన్నే షూట్ చేశారమ్మా, ఆ అపూర్వ దేవత అనుకుంటున్నారు, కానీ రాక్షసని పాపం ఆయనకి తెలియట్లేదు, అయినా నమ్మరు కూడా, అపూర్వాన్ని చంపాలని చూశాను, తను బ్రతుకుంటే ఈరోజు నన్ను, రేపు మన కుటుంబంలో మరొకరిని బలి చేస్తుందనే అలా చేశాను, కానీ చివరి నిమిషంలో శరత్చంద్ర గారు నన్ను షూట్ చేశారు అని కేపీ చెప్పగానే పక్కకి వెళ్ళి కుప్ప కూలిపోతుంది భూమి. కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న ఆ రౌడీ పక్కకి వెళ్ళి అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక కేపీ కూడా భూమిని ఓదార్చాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన ఆవేశంలో, కాల్చారమ్మ, అసలు ఆయనకు మంచి చెడు అన్నది తెలియలేదు, అపూర్వాన్ని దేవతలా కొలుస్తున్నారు, ఆ రాక్షసి అని తెలిసే వరకు కూడా ఆయన మారరమ్మా అని అంటూ ఉంటాడు. బయట జరిగిందంతా శారద భూమి వివరిస్తూ ఉంటారు. మీరు చనిపోయారని అందరూ నమ్ముతున్నారు, కొండ మీద నుంచి కింద పడిపోయిన మరొక శవాన్ని తీసుకొచ్చి మీకు అంత్యక్రియలు కూడా చేసేశారు అని శారద భూమి చెప్పగానే, అవునా అంటూ, ఇప్పుడు నేను అపూర్వాన్ని చంపుతాను అని పైకి లేవబోతుండగా, వద్దు మామయ్య, ఆ ఎస్పీ ఇంకా మీపై పగతోనే ఉన్నారు, అపూర్వ కూడా మీరు బ్రతికే ఉన్నారని తెలిస్తే మళ్ళీ మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తుంది, ఆ అపూర్వ దోషిగా తేలే వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అని భూమి చెప్తూ పక్కకి చూసేసరికి ఆ రౌడీ కనబడతాడు. ఆ రౌడీ ఫోన్ చేస్తుండడం చూసిన ఆ భూమి ఎలా బయటికి వెళ్ళాలి అని చూసేసరికి అప్పుడే ప్రిస్క్రిప్షన్ తెచ్చి ఇస్తుంది ఆ డాక్టర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన నర్స్. ఇక దాన్ని పట్టుకొని నేను తీసుకొస్తాను అని అంటూ బయటికి వెళ్ళి ఆ రౌడీని చూస్తూ, నువ్వే కదా మా అత్తయ్యని షూట్ చేసింది అని అంటూ ఉండగా వాడు భూమిని నెట్టేసి పరిగెడతాడు. ఇక రౌడీని వెంబడిస్తూ గగన్ని చూసి, బావా కారాపు అంటూ ఉండగా, నేను స్ట్రేంజర్కి లిఫ్ట్ ఇవ్వను, ఇదేమన్నా ఆటో అనుకుంటున్నావా అని అనగానే, బావా అత్తయ్యని షూట్ చేసిన వాడు అదిగో పరిగెడుతున్నాడు, కారాపు అనగానే సడన్ బ్రేక్ వేసి, నిజమా అని అంటూ ఉంటాడు గగన్. అవును బావా అని భూమి అనగానే కార్లో భూమిని ఎక్కించుకొని ఆ రౌడీని వెంబడిస్తూ ఓవర్టేక్ చేసి రౌడీ ముందు కార్ ఆపి కార్ దిగి రౌడీ గుండెలపై తంతాడు గగన్. దాంతో వాడు కింద పడతాడు. ఇక ఆ రౌడీని పైకి లేపి చితకబాదుతూ ఉంటాడు గగన్. గగన్ని కొట్టబోతూ ఉంటాడు ఆ రౌడీ. ఈ చెయ్యి ఉంటేనే కదరా నన్ను కొట్టేది అని అంటూ చెయ్యి మెల్లి తిప్పి వెనక్కి పెట్టి, మా అమ్మని ఎందుకు చంపాలని చూసావు, అలా చేయమని చెప్పిందెవరు అని గగన్ నిలదీస్తూ ఉంటాడు. దాంతో వాడు చెప్పలేక బాధపడుతూ ఉండగా మళ్ళీ పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు గగన్. చెప్తా అపూర్వానే
మీ అమ్మగారిని చంపమని చెప్పింది అనగానే గగన్ భూమి ఇద్దరు షాక్ అవుతారు. ఇక వాడు ఇంకెక్కడ ఏం చెప్తాడో, ఆ వీడియో గురించి ఎక్కడ బయటపడుతుందో, కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడని ఎక్కడ చెప్తాడో అని భూమి టెన్షన్ పడుతూ ఉండగా గగన్ని తోసేసి రౌడీ పరిగెడతాడు. ఇక వెంబడిస్తూ ఉంటాడు గగన్. ఒక పాడుబడిన బస్సులుండే చోటికి పరిగెడతాడు వాడు. ఇక గగన్ కూడా వెంబడిస్తూ ఉంటాడు. బస్సులోకి వెళ్తాడు. బస్సులో కూడా గగన్ని కొడతాడు. వెంబడిస్తూ ఉంటాడు గగన్. ఇక గగన్ వెంబడిస్తూ ఉండగా పరిగెడుతున్న రౌడీ ఒక బస్కి ఢీకొని అక్కడే పడిపోతాడు. ఇక పక్కవాడు వచ్చి వాడు బ్రతికున్నాడా చచ్చాడా అని చూడడంతో వాడి ఊపిరి ఆగిపోవడం గమనించి వాడు చనిపోయాడు అని ఒక వ్యక్తి చెప్పగానే గగన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి టెన్షన్గా గగన్ దగ్గరికి వస్తుంది. బావా అని అంటుండగా గగన్ ఆ కార్లో కూర్చొని రివాల్వర్ తీస్తాడు. బావా ప్లీజ్ వద్దు బావా, ఇలా చేయకు బావా, వేరే రకంగా ప్రొసీడ్ అవుదాం బావా, ఆ ఎస్పీకి చెప్దాం, కంప్లైంట్ రేజ్ చేద్దాం బావా అంటుండగా సాక్ష్యాధారాలు లేవు, అమ్మని చంపాలని చూసిన వాడు చచ్చిపోయాడు, రేపు కోర్టుకు వెళ్ళిన కేసు నిలబడక అపూర్వ బెయిల్ పైన బయటికి వస్తుంది, ఇంటికి కోర్టుకి తిరుగుతూ ఉంటుంది, మమ్మల్ని చూసి చిన్నగా నవ్వుతుంది, ఆ అపూర్వ నవ్వుని నేను చూడలేను, సాక్ష్యాధారాలు లేవు కాబట్టి కేసు నిలబడదు, అందుకనే నేను నా దారిలోనే నా చేతుల్లోకి చట్టాన్ని న్యాయాన్ని తీసుకొని దాన్ని చంపేస్తా అని అంటుండగా వద్దు బావా, తనకి ఏదైనా జరిగి నువ్వు జైలుకు వెళ్తే అత్తయ్య గారు తట్టుకోలేరు బావా ప్లీజ్ అని అంటుండగా నన్ను విసిగించకు, దాన్ని చంపే నేను ఈరోజు పగ తీర్చుకుంటా అని అంటూ ఆ భూమిని నెట్టేసి రివాల్వర్ తీసుకొని అపూర్వని చంపడానికి బయలుదేరుతాడు గగన్. ఇక అపూర్వ నవ్వుతుండగా గోరెంటాకు ఇదే నీ చివరి నవ్వు అనిపిస్తుంది, ప్రేతకళ ఒట్టిపడుతుంది అనగానే లాగి పెట్టి కొడుతుంది అపూర్వ. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకు కాల్ చేశావు అని అపూర్వ అడుగుతుండగా పారిపోవే పారిపో అని అంటూ ఉంటుంది భూమి. ఎందుకే అంటుండగా నీ మరణం నీ దగ్గరికి వస్తుందే అంటుంటుంది భూమి. నా రేంజ్ ఏంటో తెలుసా, నేను కావాలి అనుకున్నప్పుడే చచ్చిపోతా అని అపూర్వ అంటూ ఉండగా మా అత్తయ్యని చంపాలని చూసిన ఆ రౌడీ మా ఆయన కంటపడ్డాడు, మా ఆయన ఉగ్ర రూపం దాల్చి నిన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వే చంపేశావని మా ఆయనకి నిజం చెప్పేశాడు, నువ్వు బ్రతకాలంటే పారిపో అని అంటూ ఉంటుంది భూమి. ఇక అపూర్వ కాల్ కట్ చేసి చూస్తుండగా ఇంతకు ముందేమన్నావు అని అంటూ అడుగుతూ ఉంటుంది గోరెంటాకుని. చివరి నవ్వన్నాను అనగానే లాగి పెట్టి కొడుతుంది. ఎవరు ఫోన్ చేసింది అని మళ్ళీ గోరెంటాకు అడుగుతుండగా భూమి శారదాని చంపాలని చూసింది నేనే అని గగన్ గాడికి తెలిసిపోయిందట, నన్ను చంపడానికి వస్తున్నాడు అని అపూర్వ అంటూ ఉండగా అది నిజమైతే ఆ భూమి చిన్న పండుగ పెద్ద పండుగ కలిపి మరీ చేసుకుంటుంది, నువ్వు చస్తే నీకెందుకు ఫోన్ చేసి చెప్తుంది అని అంటూ ఉండగా నా మీద ప్రేమ కొద్ది కాదు, నన్ను చంపి దాని మొగుడు జైలుకు వెళ్తాడని చెప్పింది అంటూ ఉండగా మరి తింగర ముఖం వేసుకొని ఇంకా ఉన్నావేంటి అని గోరెంటాకు అనగానే కోపంగా చూస్తుంది అపూర్వ. ఇప్పుడు అపూర్వ ఏం ప్లాన్ చేసి గగన్ నుండి తప్పించుకుంటుంది, గగన్ అపూర్వని చంపేస్తాడా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.